రే పప్పు, ఆ? నీ నాటకం ఏమైందిరా? జరుగుతోంది. చూపించమంటారా? తెర ఇప్పుడు పైకి వెళ్తూ ఉంది. మన కథానాయకుడు ఔసేపు రిక్షా బండిలో వెళ్తూ ఉన్నాడు. ఔసేపు రిక్షా బండిని తొక్కుతున్నాడు. ఒక మూలన రిక్షా తిరిగేటప్పుడు మన విలన్ తోటి కథానాయకి సైకిల్ మీద కూర్చొని తప్పించుకొని పోతూ ఉంది. విల్లన్తో పాట ఆ, కథానాయకురాలు. సార్కి బాగా అర్థమైంది. ఇదే సార్ నా కొత్త నాటకం పేరు కూడా, విలన్తో పారిపోయిన కథానాయకి. కథానాయకురాలు విల్లన్తో పారిపోతున్నారా? అవును సార్, మీరు భలే కథానాయకురాలు విలన్తో పారిపోతున్నారా? ఇలా బొచ్చిపోయే వాళ్ళంతా వీడి మీద చేయి పెట్టకూడదు. నేనేమి ఎవరినో కాదు. ఎక్కడి నుంచో వచ్చిన వాడివేగా. భార్గవి, మర్యాదగా మాట్లాడు. నువ్వు నా కాబోయే భార్యవి. మిస్టర్ నారాయణన్ భార్యగా ఉండడానికి నాకు ఎటువంటి ఉద్దేశం లేదు. కాపు అనవసరంగా మీ ఇద్దరు గొడవ పడకండి. ఇప్పుడు పప్పుని ఎందుకు రా కొట్టావు? అది నువ్వు రా పప్పు. పెళ్లి చూపులకొచ్చాడా? తెలిసిన వాళ్లే. అమ్మ ఎప్పుడు చదువు తర్వాత ఆలోచిద్దామని. అయితే అదే అంతే. చదువయ్యాకే పెళ్లి గురించి ఆలోచించాలి. ప్రస్తుతానికి ఈ ప్రసంగం విందాం. అయితే ఓ పని చేద్దాం. కావాలంటే నువ్వు దీన్ని ఇంటికి తీసుకెళ్లి చదివి అర్థం చేసుకో. నేను ఒక మిత్రుణ్ణి కలవాలి. మళ్ళీ కలుస్తాను. నిన్న అనవసరంగా పెద్ద గొడవ చేశాను. నేను ఏదేదో చేశాను. భార్గవిని చూసి సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. తను ఇంకా ఇంటికి తిరిగి రాలేదా? తను కాలేజీ అయిన తర్వాత లైబ్రరీకి వెళ్ళి వస్తుంది. సాయంత్రం అయిపోతుంది. ఆ బాలన్ని రాఘవన్ని పోలీసులు ఇంటికొచ్చి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత వాళ్ళ గురించి ఎవ్వరికీ ఏమీ తెలీదు. నిన్ను కనిపెట్టడం చాలా సంతోషంగా ఉంది. మనం ఏవైనా దేశద్రోహం చేశామా ఏంటి? మనం శాంతియుతంగానే వ్యతిరేకించాం కదా. ఎంతైనా నాకు లొంగిపోవడానికి ఇష్టం లేదు. నేను జీవించాలి. ప్రస్తుతం నువ్వు ఇక్కడ సురక్షితంగానే ఉన్నావు. కొన్నాళ్ళు ఇక్కడే ఉండు. సరే, నేను బయలుదేరుతాను. ట్రైన్కి లేట్ అవుతుంది. అలాగే. ఎస్కే, బీ కేర్ఫుల్. యూ టూ.